సార్ నమస్తే అండి, ఏం పేరు సార్ మీ పేరు? సునీల్ కుమార్. సునీల్ కుమార్. లోకల్ అంటే నిజాంపేట లోకల్. ఏం లేదు సార్, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. మీ ఏరియాలో ఏంటి సమస్యలు ఏమన్నాయి? ఏముంది, మెయిన్ థింగ్ వచ్చేసి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళకి ఎండాకాలంలో డ్రైనేజ్ క్లీన్ చేద్దామన్న ఆలోచన ఉండదు. వర్షాకాలం వచ్చినప్పుడే అది ఆ బొక్కలన్నీ పలగొట్టాలి, వేయాలి. ఈడేసిన తెల్లారి మళ్ళీ వర్షం పడాలి, మళ్ళా పోవాలి. ఇందులో ఏంటంటే మేము అందరం రోడ్ ట్యాక్స్ కడుతున్నాము, ఇంటి ట్యాక్స్ కడుతున్నాము. మన డబ్బులన్నీ తీసుకొని కాంట్రాక్టర్లు బతుకుతున్నారు తప్పించి మనకి ఏం లేదు. ఇక్కడ ఏదైనా నిలదీసి అడుగుతామంటే నువ్వు ఆయన అడుగు, ఈయన అడుగు, ఆయన అడుగు అంటారు. ఇక్కడికి వస్తే అందులోకి వెళ్ళే నీళ్లు వర్షం నీళ్ళ, మంచి నీళ్ళు కూడా కాదు. వర్షం నీళ్ళలో చిన్నప్పుడు బట్టలు ఇప్పేసి ఆడుకుంటే మా అమ్మ చీపురు గడ్డతో కొట్టేది. ఇప్పుడు ఆ నీళ్ళకు ఉత్త నీళ్ళకి వెళ్ళి నడిచిపోవాలన్నా కూడా పెంట నీళ్ళు అవన్నీ బయటికి గలీజ్గా ఉబ్బడతా ఉన్నాయి. చూసారు కదా రోడ్లు ఎట్లా ఉన్నాయో, అన్ని ఎట్లా తోవి పెట్టారో. ఇక్కడ వచ్చేస్తే ఇది వర్షాకాలం. ఇప్పుడు పర్లేదు, పెద్ద లైన్ వేసిన కంచెలు ఇక్కడ వాటర్ స్టోరేజ్ లేదు. అంతకుముందుకు సముద్రం లాగానే ఉండేది. ఏం లేదు, వాళ్ళు వర్క్ అనేది కరెక్ట్గా చేసుకుంటే సరిపోద్ది. కానీ వాళ్ళకి ఏంటంటే దెబ్బ తాకినప్పుడే మనం టీటీ వేసుకున్నట్టు వర్షాకాలం వస్తుందన్నప్పుడే క్లీన్ చేస్తారు. అదర్వైజ్ క్లీనింగ్ అనేది గుర్తుకు రాదు. ఇది మన ఒక జిహెచ్ఎంసీ. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు అందరు అవపడతారు. ఇగో ఇలాంటి దీన్ని కూడా ఒకసారి ఫోకస్ చేయండి. అయిపోయిందా? ఇలాంటి వాళ్ళను రోడ్ల మీద పడేయడము, కూలగొట్టడము, పగలగొట్టడము. ఇప్పుడు జిహెచ్ఎంసీ రాగానే గదమ పట్టుకొని ఓటేయండి అని అడగడం, అదే ఓటేసిన ఆ చేతినే నరికేయడం, ఓటేసిన అన్నం పెట్టిన చేతినే నరికేయడం, ఇవి గుర్తుండవు. ఓపెన్గా ఏంటంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దుతారు అంటారు చూసావా, సేమ్ ఎలక్షన్ వచ్చినప్పుడు అమ్మ అని గుర్తుకొస్తుంది. కడుపు నిండిన తర్వాత అమ్మ నువ్వు ఎవరు బాబు, మేము ఎప్పుడు చూసినాము, సరే వాడికి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలని మాట్లాడతారు. ఇంతేనండి, ఎక్కడ చేసిన గొంగడ అక్కడే, అంతే తప్పించుకొని ఏం లేదు. మళ్ళా ఒకప్పుడు అంటే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, ఇప్పుడు మన తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కొంచెం మారింది మనకి. ఎప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా అవకతవకలు జరిగినాయి. మరీ ఇంత ఘోరంగా బ్రతుకున్నవన్నీ తడిబట్టతో కోసి అదే తడిబట్టను పిండుకొని వంట చేసుకొని తింటున్నారు, పొయ్యిలో పెట్టేసుకొని. అప్పుడు ఇంత లేదు, అప్పుడు ఉంది, లేదనట్లేదు. ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. నేనైనా బిజినెస్ మ్యానే, నేను కూడా ఒకటి దగ్గర 4 రూపాయలు ఎక్కువ తీసుకోకుంటే చెయ్యను. ఆ 4 రూపాయలు తీసుకున్నప్పుడు ఇలాంటి చిన్నపిల్లలకు, పేదవాళ్ళకు 2 రూపాయలు ఖర్చు పెట్టి మిగతా 2 రూపాయలు నా పర్సనల్ పెట్టుకొని మిగతా ఫ్యామిలీకి పెట్టుకునేవాడిని. అలా ఉంటే అది పద్ధతిగా ఉంది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తిన్నడు చేసినా చేసిండు. ఇప్పుడు ఏముంది, మనకు వాస్తవానికి చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇంత ట్రబుల్ ఫేస్ చేయలేదు ఎప్పుడు కూడా. అప్పుడు ఏదో ఒకటి చూసుకుంటూ దాని పేదలను ఆలోచించుకుంటూ పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఏ ప్రభుత్వం అది వేరు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా జరిగింది, మంచిగానే జరిగింది, జరగలే అనట్లే. కొంచెం ఆయన ఎవరైనా కూడా కష్టపడేది 4 డబ్బులు వెనకేసుకోవడానికి చేసుకున్నా కూడా పేదవాడిని చూసుకుంటూ వాడికి ఏం చేయాలని అది చేసుకుంటూ అది చేసాడు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక వాళ్ళ ఇప్పుడు ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ది హైడ్రా అవ్వలే, అందరి అవ్వపడ్డాయి హైడ్రాలు. మరి ఆయనది ఎందుకు అవ్వపడలే? నీ బ్రదర్ మరి ఫాతిమా కాలేజ్ ఎందుకు అవ్వపడలే? అదే ఇవన్నీ వాళ్ళకి అవ్వపడాయి. పేదవాడు ఇప్పుడు ఏంటంటే యుద్ధానికి పోలేడు కదా. మన దగ్గర ఉన్న దాంట్లో ప్రాబ్లం ఏంటంటే పేదవాడికి భయపెట్టి పాలిస్తున్నారు, విభజించి పాలించినట్టుగా. అరే నువ్వేమన్నా మాట్లాడావనుకో రేపు నీ మీదకి వస్తుంది, నీ ఇంటి మీదకి వస్తామన్నప్పుడు ఇలాంటి వాళ్ళకు, పేదవాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఎవరు రారు. యూనిటీ ఎప్పుడు ఉంటుందో ఎవరైనా పర్లేదు. పోలీసు వాళ్ళు 10 మంది ఉన్నారంటే పేదవాళ్ళు 100 మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి కట్టగట్టుకొని పోతే ఎన్ని మిలిటరీలను దింపుతాడు, ఎన్ని కాలుస్తాడు. మరి అట్లా భయపడి ఉంటే స్వాతంత్రమే రాకపోయేది మనకి భారతదేశానికి. మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. నేనేది ఏంటి, నిజంగానే మీరు చెప్పిన కఠోర నిజాలు, పక్కా వాస్తవాలు. కానీ ఓటైతే తప్పదు కదా సార్. మరి అందుకే నేనేమంటాను, ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి మేరే అవకాశం ఏ పార్టీకి ఉంది అంటే మీరు ఆలోచన చేయండి. మీరు అన్న ప్రకారంగా ఇప్పుడు ఓటు వేయాలి అని అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఇవన్నీ చెప్పకూడదు. నా పర్సనల్గా దాని పాలన బాగాలేదు, వేరే వాళ్ళకి వేద్దామని చేసినప్పుడు ఏమవుతుందంటే రూలింగ్ పార్టీ ఏదైతుందో ప్రజలు అందరూ చాలా ఒకప్పుడు అంటేనో మనం చెప్పిన దాన్ని పెట్టిపోయి ఓటేశారు. ఇప్పుడు వాళ్ళకు కూడా అవగాహన కలిగింది, మనకంటే ఎక్కువ అవగాహన ఉంది. ఇప్పుడు రూలింగ్ పార్టీకి మనం ఓటు వేయకుంటే రేపు పొద్దున వేరే వాడిని గెలిపించినప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఆపేస్తారు. ఇప్పుడు ఇదే గల్లీ గురించి, ఇదే నిజాంపేట గురించి వేరే వాళ్ళని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాకుండా టీఆర్ఎస్ని గెలిపించామనుకోండి, టీఆర్ఎస్కు కొట్లాటకు వెళ్ళినప్పుడు ఏంది ఇది జరగాలి చేయాలి అంటే పైన అధిష్టానం కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడ ఆపేస్తాడు. అదే సేమ్ పార్టీకి వేయడం వల్ల జరిగేది ఏమవుతుందంటే ఇట్లనన్నా మూవ్ అయిపోతుంది, మనకి నడుస్తుంది. అసలు ఎన్నికలు వచ్చినప్పుడు దాన్ని పెడదామన్న కాన్సన్ట్రేషన్లో ప్రజల్లో అవగాహన చాలా ఉంది. సరే, ఏదో కష్టమో నష్టమో గుడ్డో ఎడ్డో
ముందైతే ఉన్న అధికార పార్టీ ఉంది కదా, దానికి వేసుకుంటే బెటర్ అనేది ఆ ప్రజలు ఆలోచిస్తారు అంతే. ఇప్పుడు ప్రజలు కంపల్సరీ ఏంటంటే ఒకప్పుడు ఇంట్లో చదువుకున్నవాడు తక్కువ ఉండే, ఇప్పుడు నాలెడ్జ్ పెరిగింది. దాంట్లో ఏం చేస్తున్నారంటే ఈ పాలన గురించి మాట్లాడుకుంటూ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళకు కూడా అదొకటి ఇదొకటి టీవీలలో ఇప్పుడు రిపోర్ట్ ఇట్లా న్యూస్లు చూసుకుంటూ వాళ్ళకు కూడా పరిజ్ఞానం పెరిగిపోయింది, అవగాహన పెరిగింది, పరిజ్ఞానం పెరిగింది, లోకజ్ఞానం పెరిగింది. వాళ్ళు కూడా థింక్ చేస్తూ ఉంటారు, నేను దీనికి వేద్దాం అనుకుంటాను అంటే రేపు ఇవాళ గెలిపించినా కూడా రేపు అక్కడి నుంచి రాదు కదా, ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉంటుంది. ఏదో మెడకు పెట్టిన పాము కరవక మానదన్నట్టుగా దీన్నే గెలిపించుకొని మళ్ళీ దీన్ని మనం కుంటెద్దును పట్టుకొని పొలం దున్నినట్టు దున్నాలి. పొలం మనదైన తర్వాత పొలం పంట చేతికి వచ్చినప్పుడు దాన్ని ఎక్కడ కోయాలని అక్కడ కోయాలన్న ఆలోచన అందరిలో ఉంది. ప్రతి ఒక్కరికి అదే జనరల్గా. నేను లిటరల్లీ ఇంతకుముందుకు నేను ఎర్రమంజిల్లో రోడ్డు మీద ఒక పర్సన్ ఇది సైకిల్ షాప్ బండి పంచర్ షాప్ కాడ బండి ఆపి పంచర్ చేయించుకుంటూ ఏంది పరిస్థితి అంటే ఈ పాలన ఇంకా సంవత్సరం ఉంది, అది ఎప్పుడు పోతుందో మనకు పట్టిన దరిద్రం పోతుంది, మన పాలన ఇప్పుడు ఎట్లా జరిగిందో కూడా చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు అంటే అడవిలో చెట్టు దగ్గరికి పోతే ఒక దురదగుండాకని ఉంటుంది, దాన్ని తీసుకొని రాసుకుంటే 24 గంటలు గోకుడే ఉంటుంది. మనకి ఈ 5 ఏళ్ళు గోక్కోవాలి, మనము పూసుకున్న మనం తోపుకున్న ఊబిలో మనమే పడిపోయినాము ఏదో ముచ్చట అని. 5 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళి తప్పు చేసేవారు, చాలా తప్పు చేశాను. ఇప్పుడు కాక ఆదిత్య 369 లాగా టైం మిషన్లు ఉంటే అందరు అది ఎక్కి మళ్ళీ రివర్స్ పెట్టారు. సూపర్ చెప్పారు సార్. కానీ సార్ మరి ఇక్కడ బీఆర్ఎస్ చూశారు, మన కాంగ్రెస్ చూశారు, బీజేపీకి ఒక అవకాశం ఎవరంటారా? బీజేపీలో అవకాశం ఇవ్వచ్చు, బట్ ఏంటంటే బీజేపీలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం అంటే అందరం సంపన్న కులాలు అందరం కలిసి ఉంటున్నాం, అందరినీ సమిష్టిగా అట్లా చేసుకోవాలి. వీళ్ళకి పరిపాలన ఇస్తే ఏం జరిగింది అని అంటే వీళ్ళు ఓన్లీ హిందూస్ మీదనే ఫోకస్ చేస్తారు. ఇప్పుడు మన కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలని చేసి ఫైట్ చేసిండు, అవన్నీ చేసిండు, తెలంగాణ తెచ్చిండ్రు. కానీ కొన్ని విధాలల్లో పంపించాలి అని అనుకుంటే ఖచ్చితంగా స్ట్రిక్ట్గా చేసేసి పంపించేవాడు. పంపించకుండా ఏం చేసిండంటే కష్టపడ్డారు, వచ్చి సంపాదించుకున్నారు, ఉండనియండి, పోయే వాళ్ళని పోనీయండి, అది చేసేసి అట్లా వాళ్ళను కొంచెం ఎవరినేం డిస్టర్బ్ చేయలేదు. ఆయన వచ్చేంత వరకు తెలంగాణ ఆంధ్రాని కొట్లాడండి, కానీ గెలిచాక మాత్రం ఎవరు నాయకుల మీదనే చేసింది తప్పించి వేరే వాళ్ళ మీద చేయలేదు. అది ఇప్పుడు బీజేపీ వస్తే ఏంటంటే వీళ్ళు కేవలం ఒకటే దాని మీద పట్టుకుని జై శ్రీరామ్ జై శ్రీరామ్. నా బొట్టు చూశారు కదా, ఈ బొట్టు లేని నేను బయటికి వెళ్ళాను. నాకు రాముడు, అల్లా, యేసుక్రీస్తు అందరు దేవుళ్ళే, అన్ని చూసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా మంది ఏమంటారంటే మనం మాంసం తింటున్నాం కదా, బొక్కల మెల్లేసుకుంటారు, అది సేమ్ పొజిషన్ లో. ఇప్పుడు అధిష్టానం మాత్రం బీజేపీ ఉండాలి, లోకల్లో మాత్రం బీజేపీ వస్తే ఇవి జరుగుతాయి. కొంచెం అంటే తెలంగాణలో ఒక అవకాశం కోరుకుంటారు సార్, ఏమైనా ఛాన్స్? ఎందుకంటే కేంద్రంలో 21 రాష్ట్రాల అధికారం ఉంది, పైకి ఇక్కడ 8 ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 అంటే ఎమ్మెల్సీలు ఉన్నారు. లాస్ట్ టైం కూడా జిహెచ్ఎంసీలో 48 స్థానాలు వచ్చినాయి. సో ఈసారి ఏమైనా మార్పు అంటే చేయొచ్చు. చేసుకుంటే ఏం జరుగుతుంది అంటే వీళ్ళు అనేది నేను చెప్పాను చూసారా, ఓన్లీ ఒకే దాని మీద ఫోకస్ చేయకుండా అందరి మీద చేసుకుంటూను. ఇప్పుడు నేను హిందువును, నేను ఏ తప్పు చేసినా కూడా నా హిందువు కదా అని నన్ను ఎక్స్క్యూజ్ చేయకూడదు. వాడు క్రిస్టియనే కానీ ముస్లిమే కానీ ఎక్కడ దొరుకుతాడో తప్పని ఇలా చూసుకుంటా ఉండకూడదు. ఎవరైనా యాజ్ ఇట్ ఈజ్ ఒకటే. ఈ 5 ఏళ్ళు ఉన్నాయి మనకి, ఏ ఏళ్ళకు దెబ్బ తాకినా నొప్పిలేస్తుంది. ఇది మంది చిన్న ఏళ్ళు కదా అంటే సమానంగా లేకపోవచ్చు. ఇప్పుడు నేనేమంటున్నా, మన భారతదేశంలో కులాలు చాలా ఉన్నాయి, అన్ని సమానంగా లేకపోవచ్చు, కానీ ఏదో దెబ్బ తాకినా కూడా అందరికీ తాకుతుంది కదా. ఒకప్పుడు నా చిన్నతనంలో ఇక్కడ అల్లర్లు జరిగి హిందూ ముస్లింలకు కొట్లాటలు జరిగి ఒక లేడీని రొమ్ము కోసి ఎంతమంది చచ్చిపోలే, అవన్నీ జరిగింది. కారణం ఏంటంటే పెట్టేవాడు కిందికెళ్ళి పుల్ల పెడుతున్నాడు. ఇప్పుడు మన పేదవాళ్ళందరినీ ఏం చేస్తారంటే ఒక సమిష్టికి తీసుకొచ్చి వాళ్ళ లోపల హిప్నాటిజం టైప్ ఒకటి తోసేసరికల్లా అక్కడ రేజ్ అయిపోతారు వీళ్ళు. ఆ మతం అనేది పక్కన పెడితే అందరము ఒకటే అన్నది అయిపోతుంది. అట్లాంటప్పుడు సమిష్టిగా ఉంటాం, ఎక్కడికైనా పోగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. అది ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్కి అవకాశం ఉందని అంటారా? అది ఇప్పుడు ఎట్లా చెప్పేటట్లేదు సార్. బట్ ఏంటంటే ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి, ఎక్కడ తిరిగినా కూడా బీఆర్ఎస్ క్యాంపింగ్ చాలా బాగా జరిగింది. కానీ లాస్ట్కి వచ్చేసరికి అలా రిజల్ట్ అనేది ప్రజల చేతుల్లోనే ఉంది. కానీ ఇప్పుడు ఈయన ఒక్కటి రేవంత్ రెడ్డి ఇప్పుడు చేసిన దాంట్లో ఏంటంటే ఈ ఓటు ఎలక్షన్ ఇది పెట్టారు SIR, అదొకటి పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను వరంగల్ ఇక్కడికి వచ్చా, అక్కడ ఓటు ఉంది, ఇక్కడికి ఓటు వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే అక్కడిది కట్ అయిపోతుంది ఇక్కడిది పెట్టుకున్నప్పుడు, లేదు ఇక్కడిది నేను లేదని కట్ అయినా అక్కడికి వెళ్ళిపోతాను. అట్లా ఏంటంటే కరెక్ట్గా వస్తాయి. ఇది ఒకటి, అన్ని పోతాయి, దొంగోట్లు కూడా పోతాయి. మంచిదేనా? ఇది ఒక్కటి మంచిగా చేశారు.
ఇదొకటి. ఆయనే ఇదొకటైతే హ్యాపీ, కావాల్సింది మెయిన్ థింగ్ అది. కానీ ఇంకొక విషయం అడుగుతా సార్, చెప్పండి. మేము ఇబ్బంది పెట్టినాం. రైతుల పరిస్థితి ఎలా ఉంది సార్ ఈ ప్రభుత్వంలో? రైతుల ప్రభుత్వం అంటే రైతుల పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. బట్ నేనేమంటున్నా, యూనిటీ లేదంటున్నా. యాక్చువల్లీ రేవంత్ రెడ్డికి పొలం ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, ముడ్డెండుతోనే ఆకలి అనేది తెలుస్తుంది విలువ. కాబట్టి ఏంటంటే ఈ రైతులందరూ కూడా ఒకటే ఉండేసి ఆయనకి ఎన్ని ఎకరాలను ఉండని వాడికి, నా వరకు నేను వండుకొని నా పిల్లలు నా కుటుంబం వరకు వండుకుంటా అన్నప్పుడు నాలాంటి వాడికి కూడా రైతు యొక్క విలువ తెలుస్తుంది. కడుపు నిండా మనం కొనుక్కొని వీళ్ళు ఏమంటారంటే 2 లక్షల రుణమాఫీ అనేది ఏకకాలంలో చేయగలిగాం మేము మా ప్రభుత్వం వచ్చాక, 30 లక్షల కోట్ల రూపాయలు చేసినాం అని. ఏది ఎక్కడి వరకు నాకైతే ఇప్పుడు మీరు చెప్పేదాకా నాకు తెలియదు ఈ విషయం. అయితే రుణమాఫీ చేస్తున్నా అన్నాడు, 30,000 కోట్ల రూపాయలు చేసామంటున్నారు. చేసినా అంటున్నాడు. ఇప్పుడు ఈయన రైతు బంధు ఇచ్చిండు, వీళ్ళు ఇస్తున్నారా? ఇప్పుడు నువ్వు అది మాఫీ చేసుడు ఎందుకు, ఇది బంద్ చేసుడు ఎందుకు? సరే ఇది ఇచ్చుకుంటూ నువ్వు దాంట్లో సబ్సిడీ మొత్తానికే మాఫీ చేస్తా అంటే నువ్వు కూడా రేపటి నుంచి పని చేయవు. ఇక అరే ఏమో లోన్ పెట్టుకుంటే గవర్నమెంట్ నుంచి మనకు మాఫీ అవుతుంది అంటే చెప్పులు అరిగిపోయేదాకా తిరుగుతాం, 10 జోళ్ళు అరిగిపోయేటట్టు తిరుగుతాం. ఎందుకంటే ఒక్కసారి తినొచ్చాను. మనల్ని సోమరిపోతులను తయారు చేసుడే. ఈ ఉచితాలు కూడా ఘోరం సార్. అన్నీ ఉచిత బస్సు పెట్టుకుంటే కొట్టుకుంటున్నారు. పైసా విలువ తెలిసినప్పుడు అందరు ఇంట్లోనే ఉన్నారు. పైసా విలువ తెలియనోడు ఏం తెలిసి ఇప్పుడు ఉచితం పెట్టిన తర్వాత ఏమవుతుంది, ఈ అమ్మాయి ఇంట్లో కూర్చొని బోరు కొడుతుంది, పోయిద్దాం పాను పోతున్నారు. తిరుగుడుకు బాగా అలవాటు పడ్డాయి. ఆధార్ కార్డే అలా అయిపోయిన పరిస్థితి. ఏదైనా మారాలి సార్, మారాలి. మార్పు కోరుకుంటారు జనం? మార్పు ఖచ్చితంగా కోరుకుంటున్నారు, ఖచ్చితంగా కోరుకుంటున్నారు. జరుగుతుంది, అది మనం వెయిట్ అండ్ సీ అంతే. ఇప్పుడు టికెట్ తీసుకున్నాము, సినిమా టికెట్ ఇప్పుడు చూస్తున్నాము, అంతే తప్పించేది లేదు. సార్ నమస్తే అండి, ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు వెంకటేష్ అండి. ఓకే సార్, ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మేము సర్వే చేస్తున్నాం. సో హైదరాబాద్ నగరంలో ఈసారి మేయర్ పీఠం ఏ పార్టీ కైవసం చేసుకుంటుంది అనేది ఒక సర్వే. సో ఇందులో ప్రధానంగా చూస్తే మనకి బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. ఇక్కడ డివిజన్లు పెరిగాయి, కార్పొరేటర్లు పెరుగుతూ ఉన్నారు. సో గతం కంటే ఇప్పుడు ఎక్కువ మంది కార్పొరేటర్లు ఉండే అవకాశం ఉంది. పైగా 33% రిజర్వేషన్ వల్ల లేడీస్ కూడా ఎక్కువ అవకాశం ఉంది. సో ఏమనుకుంటున్నారు, ఒక ఓటర్గా మీ అభిప్రాయం ఏంటి? ఎవరు గెలిచే అవకాశం? ఓటర్గా నా అభిప్రాయం ఏమంటే, ఎవరైతే డబ్బులు పంచకుండా నిజాయితీగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసిన పనిని చెప్పి చేయించుకుంటే అటువంటి వాళ్ళే గెలుస్తారు. డబ్బులు పంచి గెలిచేటోళ్ళు ప్రతి పార్టీలో ఉన్నారు. సో అటువంటి వాళ్ళు గెలిచినా ఒకటే, గెలవకున్నా ఒకటే. వాళ్ళు గెలిచి డబ్బులు ఇచ్చి గెలిచిన తర్వాత ప్రజలు ఒకవేళ వాళ్ళ దగ్గరికి పనికి వెళ్తే, నువ్వు నా దగ్గర ఓ డబ్బు తీసుకున్నావు, నేను పని చేసి పెడితే నువ్వు నాకేమి ఇస్తావు అని అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇటువంటి అంటే పని చేయమని అడిగి అర్హత కోల్పోతారు, 100% కోల్పోతావు. నువ్వు డబ్బు తీసుకున్నావు అంటే నువ్వు అమ్ముడు పోయినట్టు లెక్క. నువ్వు ఎప్పుడైతే అమ్ముడిపోతావో నువ్వు పని చేయమని అడిగే అర్హత నీకు లేనే లేదు. సో నిజాయితీగా నువ్వు ఎవరికైతే నచ్చి ఓటేస్తావో వాళ్ళు నీకు గెలిపించే ఛాన్స్ ఉంటుంది. నీకు రేపటి రోజు పని జరుగుతాయి. అతడు గెలుస్తాడా ఓడతాడా తర్వాత విషయం. కానీ నువ్వు డబ్బులు తీసుకొని వేస్తే మాత్రం నీ ఓటు అమ్ముకున్నట్టు చచ్చిపోయినట్టు అంతే. కానీ ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా, డబ్బులు తీసుకోకుండా, ఇటు ఓటు అడిగే కానీ ఓటు వేసే కానీ వాళ్ళు అసలు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన దేశంలో? మేబీ ఉన్నారు, ఇంకా బతికే ఉన్నారు. ఎవరు అలాంటి వాళ్ళు బతికే ఉన్నారు. ఇంకా డబ్బులు నేను ఎందుకు అడిగిన క్వశ్చన్, లాస్ట్ టైం మునుగోడు ఎలక్షన్స్ లో కొంతమంది డబ్బులు ఇవ్వలేదని ఎలక్షన్ బాయ్కాట్ చేశారు, చాలా మంది ధర్నా చేశారు, మాకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదని. అందుకే ఇప్పుడు వాళ్ళ పనులు జరగట్లేదు కదా అక్కడ. అలాంటి వాళ్ళకి పనులు కూడా జరగట్లేదు కదా. ఎలక్షన్ బాయ్కాట్ చేస్తే ఏమైంది, పనులు జరగట్లేదు. దానివల్ల నష్టపోయేదేవాడు, పబ్లికే నష్టపోతాడు. గెలిచినోడు ఆగి ఉన్నాడు, ఓడినోడు ఆగి ఉన్నాడు. కానీ నిజంగానే ట్రాన్స్పరెన్సీ కానీ అంటే జవాబుదారితనం, ఒక నీతి నిజాయితీ అనేది ఏ పార్టీకి లేదనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ మరి ఎలా వేసినా గెలుపు గెలిపే, ఎలా గెలిచినా గెలుపు గెలిపే అంటున్నారు. మరి గెలుస్తున్నారు, వాళ్ళని అడిగే అర్హత లేదని మనం అనుకుంటున్నాం. కానీ మరి నడుస్తుంది కదా సార్, పరిపాలన అయితే నడుస్తుంది కదా. మరి గత పరిపాలన ఏదో బీఆర్ఎస్ కానీ, ఇప్పుడు కాంగ్రెస్ కానీ, రేపు బీజేపీ కానీ, వీళ్ళ ముగ్గురులో ఎవరు బెస్ట్ అని మీ ఆలోచన? ప్రస్తుతానికైతే కాంగ్రెస్ కూడా బెస్ట్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ల పాలనలో ఎప్పుడైతే తెలంగాణ వాదం తీసుకొచ్చి పైకి వచ్చి అధికారంలో కూర్చున్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైతే తెలంగాణ కోసం ఉద్యమం చేసిరో వాళ్ళకి పదవులు కానీ ఎటువంటి ఇవి కానీ ఇవ్వకుండా మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి సముచిత స్థానమే లేదు అసలు. మళ్ళీ ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఆయన క్యాబినెట్లో కూర్చోబెట్టుకోడు. దీనివల్ల తెలంగాణ కోసం కొట్టాన పిల్లలు ఏమైపోయారు, 1200 మంది చచ్చిపోయారు. ఇలా కుటుంబంలో చచ్చిపోయాడు, ఎవడు చచ్చిపోయాడు. మరి హరీష్ రావు అగ్గిపెట్టి దొరకలేదు, అగ్గిపెట్ట ఇక ఆ రోజు ఆయన అదృష్టం బాగుంది, అగ్గిపెట్ట దొరకలేదు. దొరికింటే అంటే అంటించుకునేటోడా, లైటర్ కూడా ఉంటుంది కదా జనాల దగ్గర, అగ్గిపెట్టనే కావాలి ఆ రోజు. అట్లా ఇప్పుడు పబ్లిక్ ఏదైతే నీతికి నిజాయితీకి డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే వాళ్ళు మనుషుల కింద లెక్క ఉంటారు.
డబ్బు తీసుకొని వేస్తే వేస్ట్. వాడు ఇచ్చే 500 1000 రూపాయలు తీసుకోకుండా వేసే ఓటు ఉన్న విలువ వాడు చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. చాలా 100% ఫీల్ అవుతాడు. ఇప్పుడు నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నా అంతే గట్టిగా ఫీల్ అవుతాడు. నేను ఇప్పుడు దాకా 4-5 సార్లు ఓట్లు వేసిన, ఎప్పుడు రూపాయి తీసుకోలేదు. నేను 100% నాకు నచ్చిన వాడికి నేను వేసిన. కానీ డబ్బులు తీసుకొని వేస్తే ఓటు అనేది మీ ఇష్టం, ఎవరికైనా వేసుకో. నా ఇష్టం. ఎలా ఎవరికి వేస్తున్నారు అనేది మీ అభిప్రాయం. అది కానీ మరి సార్ ఇప్పుడు ఎలాగ ఓట్లు వేయాలి కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరి ఈ ముగ్గురులలో ఎవరన్నా బెస్ట్ అనిపిస్తుందా? ఎవరనంటే కాంగ్రెస్ బెస్ట్ అన్నారు. కాంగ్రెస్ మరి వీళ్ళు ఆల్రెడీ 6 గ్యారెంటీలు అని అయ్యని ఏని అంటున్నారు. మరి ఏం అవ్వట్లేదు. మరి 6 గ్యారెంటీలు చేయాలంటే ముందు చేసిన అప్పులు కూడా తీర్చాలి కదా సార్. ఆ అప్పులు తీర్చాలంటే అప్పులు తీర్చుకుంటే ఈ గ్యారెంటీలు అమలు చేయాలి. ఎవరికైనా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలా మేము 1 సంవత్సరం పసిపిల్లలం, 2 ఏళ్ళ పసిపిల్లలం, 5 ఏళ్ళ పసిపిల్లలు, 10 ఏళ్ళ పసిపిల్లలు అప్పులు ఎట్లా చేసి మరి 5 ఏళ్ళైంది ఇప్పుడు పురుడు పోసుకుంది మరి 10 ఏళ్ళల్లో మిగులు బడ్జెట్ కాస్త అప్పుల బడ్జెట్ చేసేది. ఇప్పుడు అప్పులు ఎవరు తిట్టాలా? మీరైనా కట్టాలా, లేదా నేనైనా కట్టాలా, లేదా ప్రభుత్వం అయినా ఏదో మనమే కట్టాలి సార్. ట్యాక్స్ రూపంలో మనమే కడుతున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ టీ తాగుతున్నా, మొన్నటి వరకు 20 రూపాయలు 15 రూపాయలు ఉండే టీ ఇప్పుడు 20 చేసిండు. అంటే 5 రూపాయలు ఎక్స్ట్రా కడుతున్నట్టే కదా ఏదో ఒక రూపంలో. అంటే ఈయన పోతున్నాయా వేరే ఎవరు పోతున్నాయా వేరే విషయం. ఒక 5 రూపాయలు అయితే కడుతున్నా మరి. కానీ సార్ మరి నిజంగానే ఒక రకంగా కాంగ్రెస్ మరి ఎంతో కొంత చేసుకుంటూ వస్తూ ఉంది. 6 గ్యారెంటీల విషయంలో బస్సు ఫ్రీ ఇచ్చారు, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇచ్చారు. అండ్ గ్యాస్ విషయంలో కొంచెం వ్యతిరేకత. గ్యాస్ విషయంలో నిజంగానే ఉంది. అదేంటి పబ్లిక్లో వ్యతిరేకత ఉంది. మహిళల్లో కూడా 2500 ఒకటి కొన్ని ఉన్నాయిలేండి. అవన్నీ చెప్పుకోవడం ఏ గవర్నమెంట్కైనా కానీ ఫండ్ ఉంటే అన్నీ చేస్తారు సార్. డబ్బు ఉంటే ప్రతిదీ సాధ్యమే. డబ్బు లేనప్పుడు వాడు ఏదో ఒకటి చేసుకుంటా నెట్టుకొస్తుడు గవర్నమెంట్ని. అటువంటి సపోర్ట్ చేయకుండా వాడిని రోజుకి ఇంత ఇబ్బంది పెడితే అది కూడా 2.5 సంవత్సరాలు. మరి చిన్న ఇప్పుడే పాలు తాగిన పిల్ల అంటాడు ఆయన కూడా. నాకు ఇంకో 5 ఏళ్ళు అంటారు. అంటున్నాడు ఆల్రెడీ మీరు చేసిన అప్పులకైనా ఆయన సత్యనారాయణ మరి అంతే. మరి ఆయనకి ఇంకో 5 ఏళ్ళు అధికారం ఇచ్చి చూడండి, అప్పుడు తెలుస్తుంది. అట్లా ఎస్ఐఆర్ గురించి ఏమంటారు సార్? ఎస్ఐఆర్ గురించి అయితే మంచి పద్ధతి సార్ మన. ఎందుకంటే నీ ఓటు నీకుందా లేదా, నీకు డబల్ ఓటు ఉందా సింగిల్ ఓటు ఉందా అనేది ఇప్పుడే తెలిసిపోతుంది. అట్లా ఎస్ఐఆర్ అనేది మంచిది, అది మాత్రం 100%. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్నగారు నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? శ్రీశైలం అండి. సార్ ఈయన జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి సార్, మేము సర్వే చేస్తున్నాం. మీ అభిప్రాయం ఓటర్గా ఏమనుకుంటున్నారు? ప్రస్తుతం పెట్టాలండి, లేట్ అయిపోయింది. ఎందుకంటే రోడ్లు బాగాలేవు, అసలు డ్రైనేజ్ వర్షం పడితే మరి దారుణం అయిపోయింది. రోడ్లు బాగాలేవు, పెడితే బెటర్. ఎంత అర్లీగా పెడితే అంత మంచి డెవలప్మెంట్ అవుతుంది. నేను ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని పెట్టండి, పెడితే డెవలప్మెంట్ అవుతుంది. ఒక మున్సిపల్ శాఖ మంత్రి లేడు, ఏం లేదు. పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు, నేను ఇబ్బంది పడుతున్నాను. ఇప్పుడు మేము రోడ్ ట్యాక్స్ కడుతున్నాం. నేను ముందు వెహికల్ తీసుకున్నా, ట్యాక్స్ కడుతున్నాం. ఆ రోడ్లు, డ్రైనేజ్లు ఇవి బాగా చేయమనండి. విద్య, హాస్పిటల్స్ చాలండి. నేను ఏ పార్టీ సపోర్ట్ లేదు, కాంగ్రెస్ బీజేపీ కాదు, ఇవి చేయమని చాలు. ఎవరైనా కానీ మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు లేట్ గా జరుగుతున్నాయి, కానీ ఇప్పుడు వస్తా ఎట్లానే చేయాల్సిందే. కానీ మరి గత ప్రభుత్వంలో చూస్తే అప్పుడు బీజేపీకి 48 స్థానాలు వచ్చినాయి, బీఆర్ఎస్ కూడా బాగానే వచ్చినాయి. కానీ బీఆర్ఎస్ అక్కడ మేయర్ అయ్యారు. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది పరిస్థితి? చెప్పలేమండి, పబ్లిక్ చేతులు ఉంది అది. మా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ ఉంది కాబట్టి కాంగ్రెస్ కి వేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు సీఎం కాబట్టి పబ్లిక్ చేస్తారని వేయచ్చు. ఫ్యూచర్ ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఎక్కడ ఇస్తారో తెలియదు. నేను చెప్పలేను. అదే ఇప్పుడు గవర్నమెంట్ రూలింగ్ కాబట్టి మేబీ అటు పోతాను నేను అనుకుంటున్నాను. ఓకే, అంతే. 6 గంటలు ఏం చేసినండి? ఫ్రీ కరెంటు, బస్సు నేను ఎక్కాను, చూడండి మీరు ఎంత రష్ ఉంది. అసలు పెట్టే అవసరం లేదు అదండి. టికెట్ తీసుకుని ఎవరైనా సామాన్య పబ్లిక్ వెళ్తారు, అది వేస్ట్. అది వాళ్ళకి ఫ్రీ ఇచ్చి మగాళ్ళ టికెట్లు పెంచాడు. ప్లస్ మినిమం మెయిన్ రోడ్కు 15 రూపాయలు అండి. 15 రూపాయలు మగవాళ్ళకి లేదు. వీళ్ళు డిస్ట్రిక్ట్లోకి వెళ్తే మరీ దారుణం. అసలు అది పెట్టేది లేకుండే. వృద్ధులకు పెంచండి. 4000 లేదు లేదు. మరి అది ఎప్పుడు చేస్తాను? గ్యాస్ 3 సిలిండర్లే. అది సబ్సిడీ అంటే మోడీ 40 రూపీస్ అది వేస్తున్నాడు. ఓకే, ఇది ఈయన 3 సిలిండర్లు వేస్తున్నాడు. అంతే. చేస్తే బెటరు, ఇక చేయకపోతే పబ్లిక్ చేతులు ఉంది అది, అంతే. ఎస్ఐఆర్ గురించి మీరేమనుకుంటున్నారు? ఎస్ఐఆర్ పర్లేదు, ఎందుకంటే అక్కడిక్కడ ఓట్లు ఉన్నాయి కాబట్టి 1 సైడ్ ఓట్లు ఉంటే పబ్లిక్ బాగానే ఉంటుంది. ఒకటే ఉండాలి నా ఒపీనియన్. వెళ్ళిపోతుంది, అంతే కదండి. ఇప్పుడు ఇక్కడేసి అక్కడ ఆంధ్రలో అని అట్లా కాదు, ఒకటే ఉండాలండి. అది ఓకే, అది నా ఒపీనియన్. థ్యాంక్ యూ.
సార్ నమస్కారం అండి, ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు తులసి అండి. సార్ ఏం లేదు సార్, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో సిటీలో డెవలప్మెంట్స్ అలా, ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కాబట్టి మరి మేయర్ అయ్యే అవకాశం ఇప్పుడు, ఎందుకంటే 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. సో బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది అండ్ బీజేపీ ఉంది. సార్ మీరేమనుకుంటున్నారు, ఏ పార్టీకి అవకాశం ఉంటుంది సార్? ఇది డెవలప్మెంట్ అనేది పార్టీలతో కాకుండా ప్రజల అభిప్రాయంతో చేయాలండి. ఎందుకంటే ట్యాక్స్ కట్టే వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. పర్టికులర్గా ఈ నిజాంపేటలో అందరూ ట్యాక్స్ పేయర్స్. సో బాగా ఫాస్ట్గా డెవలప్ అయింది ఇక్కడ. అందరూ ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం 80% ప్రైవేట్ సెక్టార్లోనే ఉన్నారు ఇక్కడ నిజాంపేటలో. అందరూ ట్యాక్స్ పేయర్లే. కానీ మీరు ఒకసారి, నేను ఇక్కడ ఈ కమ్యూనిటీలో ఉంటుంది 2011 నుంచి ఉంటున్నాను. సో నాకు తెలిసినంత వరకు ఆ 2013 వరకు ఉన్న రోడ్స్ ఏవైతున్నాయి ఇప్పటికీ అవే రోడ్స్ ఉన్నాయి, ఏమీ వేయలేదు. 13 తర్వాత మళ్ళీ ఎటువంటి రోడ్స్ అని ఇక్కడైతే డెవలప్ అయితే చేయలేదండి. ఇప్పుడు ఒకసారి మీరు కనుక నాతో పాటు రండి, నేను చూపిస్తాను రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉంటాయి. సో మీరు ఇంకా ఇప్పుడు డ్రై అయిపోయాక వచ్చారు, ఇప్పుడు అదే రెయిన్ పడుతున్నప్పుడు రండి, ఒకసారి రండి, మొత్తం అంతా బాగా తెలుస్తుంది మీకు. అసలు టూ మచ్ అండి. సెల్లార్లో వాటర్ అనేది ఫస్ట్లో ఉండేవండి, ఇప్పుడు కొంచెం పర్లేదు, అది అంతా కంట్రోల్ చేసుకున్నారు. కానీ రోడ్స్ అయితే ఇప్పటికీ వేయలేదండి. మోర్ దాన్ 15 years అయిపోయింది. విపరీతమండి, బాగా క్రౌడ్ పెరిగింది. ఎందుకంటే ఇది ఎలక్షన్స్ వస్తున్నాయి, అదేదో ఎలక్షన్స్ కోసం అని అనేది కాదు, కానీ దీనికోసం చాలా ఇప్పుడు నిజాంపేటలో చాలా మంది చేస్తున్నారు. ఓన్గా కొన్ని డెవలప్మెంట్ యాప్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నిటిలో కూడా పోస్ట్ చేస్తున్నారు. అయినా కానీ ఎవరు రెస్పాండ్ తీసుకోవట్లేదు. సో రెస్పాండ్ అయితే మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. సో మరి ఏంటి, సో ఆయన ఒకసారి విజిట్ చేస్తే, మా ఏరియా ఒకసారి విజిట్ చేస్తే తెలుస్తాయండి అంతే. ఒకసారి వచ్చి, అంటే ఈ రోడ్డు మీద కాకుండా మెయిన్ రోడ్గా, మెయిన్ రోడ్ కూడా అలాగే ఉందనుకోండి, మెయిన్ రోడ్ కూడా అదే పరిస్థితి. మెయిన్ రోడ్ కాకుండా ఒకసారి లోపలికి వచ్చి ఒకసారి రౌండ్ వేసి వెళ్ళమనండి, ఆయన చాలు. ఆయన కారు వస్తే లోపలికి ఒకసారి కారు వచ్చింది అనుకోండి చాలు, మాకు ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఆయన కారు ఫ్రీగా వచ్చి ఫ్రీగా వెళ్ళిపోమనండి, సరిపోతుంది. రేవంత్ రెడ్డి గారు అవనండి, కాంగ్రెస్ అవనండి, బీఆర్ఎస్ అవనండి, ఎవరండి, ఇది పార్టీతో సంబంధం కాదు, మాకు డెవలప్మెంట్ కావాలంతే. సో అప్పుడు డెవలప్మెంట్ తప్పితే కొత్తగా డెవలప్మెంట్ ఏం కావాలి. సో బీఆర్ఎస్ లో కూడా ఏం కాలేదు సార్, చేయలేదు సార్. రోడ్లు అయితే ఏమీ చేయలేదండి. ఎక్కడో చిన్నవి అక్కడక్కడ సీసీ రోడ్లు చేస్తున్నారు తప్ప కంప్లీట్గా చేయాలి కదా. డ్రైనేజ్ వ్యవస్థ కొంతవరకు పర్లేదు, ప్రీవియస్ పర్లేదు, ఇప్పుడు పర్లేదు. వాటర్ ప్రాబ్లం లేదండి, వాటర్ ఏం ప్రాబ్లం, గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం ఓకే ఉంది, ప్రాబ్లం ఉంది, కానీ అది ఓకే, బెటర్ కంపేర్ టు ప్రీవియస్లీ. తర్వాత బీఆర్ఎస్లో వచ్చినటువంటి కొన్ని పథకాల ప్రకారంగా ఓకే, కొన్ని స్టేబుల్ ఉంది, అంటే ఇంకా ఉంది, చేయాల్సింది ఉంది. కానీ మెయిన్ థింగ్ కావాల్సింది ఈ డ్రైన్స్, రోడ్స్ అండి. పవర్ ఓకే అండి, పవర్ పర్లేదు. సో ఇప్పుడు కవర్ అంటే పోతుంది అన్నారు, అప్పుడు 24 గంటలు ఉండేది, అదైతే కరెక్టే. ఇప్పుడు మాత్రం కొంచెం పవర్ కట్ ఉంది. సార్ మరి ఒక వాటర్గా మీ అభిప్రాయం, మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది ఒకటి వస్తుంది సార్, దొంగ ఓట్లు తీసేసేది, కానీ దాన్ని ఎలా చూస్తారు? అది ఎలా అంటే, అది యాక్చువల్గా ప్రీవియస్ నేను ఇంతకుముందు చాలా సార్లు వేశాను, బీఆర్ఎస్ దాంట్లో వేసాను, అంతకుముందు బిఫోర్ వేసాను, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో కూడా వేసాం. లాస్ట్ ఇయర్ వరకు బిఫోర్ బీఆర్ఎస్ ఉన్నంత వరకు కూడా మా మిస్సెస్కి కూడా ఉండేది ఓటు. సో మేము వేసుకున్నాం ఇక్కడే, విజ్ఞాన స్కూల్లోని ఇక్కడే. కానీ లాస్ట్ ఇయర్ చూస్తే మా మిస్సెస్కి ఓటు లేదు, లేదు. సో ఇప్పుడు ఎస్ఐఆర్లో నేను ఆల్రెడీ వెరిఫై చేస్తే అందులో కూడా లేవు, అసలు ఓటే లేదు. మా మిస్సెస్ ఓటే లేదు, తీసేశారు, పోయింది. అది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏదో ఇప్పుడు ఎస్ఐఆర్ నాదైతే 2002 నుంచి లింక్ అని పెట్టారు, అది ఇప్పుడు నాది అయ్యింది, మా మిస్సెస్ లేదు, మళ్ళీ ఫ్రెష్ గా అప్లై చేసుకోవాలంట. అదేదో ఫామ్ 6 ఏదో అన్నారు, ఫామ్ 6 ఏదో చేయాలన్నారు. దాన్ని మరి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు, 6th తర్వాత అన్నారు. టుడే 6th, అది ఎప్పుడు అది ఎక్స్టెండ్ చేశారు, అది దాని తర్వాత ప్రొసీజర్లో మళ్ళీ మేము చేసుకోవాలి. సరే ఫైనల్గా ఇప్పుడు ప్రధానంగా చూస్తే 3 పార్టీలు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్కి ఒక 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, తెలంగాణ వచ్చిన తర్వాత. కాంగ్రెస్కి ఒక 5 ఏళ్ళు ఇచ్చారు, బీజేపీకి ఒక 5 ఏళ్ళు ఛాన్స్ ఉంటుందంటారు తెలంగాణలో?
ప్రాబబ్లీ ఉంటే ఉండొచ్చు, అది మా అంటే చెప్పలేను, నాకంత అంటే నాలెడ్జ్. నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు గతంలో కంటే బీజేపీ బాగా డెవలప్ అయింది. ఎందుకంటే 8 మంది ఎంపీలు గెలిచారు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అప్పుడు అరాకొర ఒకటి అరా ఉండేది అంతే. ఇప్పుడు కొంచెం పెరగొచ్చు, సీట్లు పెరగచ్చు. పెరగొచ్చు, ఎందుకంటే డివిజన్లు పెరిగాయి, కార్పొరేటర్ పెరిగారు కాబట్టి సీట్లు కూడా పెరగచ్చు. పెరగొచ్చు. వాళ్ళ యొక్క క్యాంపెయినింగ్ అవి కూడా కొంచెం స్పీడ్గానే ఉన్నాయి, బిఫోర్ కన్నా ఇప్పుడు బాగా చేస్తున్నారు. సో నేను ఫైనల్గా సార్ మీ మనసులో ఏముంది, అసలు ఎవరు వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే బెటర్ నో, నాకు ఆ డెసిషన్ అయితే లేదండి. ఎందుకంటే ఎవరు వచ్చినా నో డెవలప్మెంట్, సో ఎవరు వచ్చినా మాకు నో ఊడపడిచేది లేదు. అంటే అలా అని కాదు, ఎవరు వచ్చినా ముందు డెవలప్మెంట్ చేస్తే మేము జస్టిఫై చేయగలుగుతాం ఎవరు అనేది, నెక్స్ట్ ఎవరు అనేది మేము చెప్పగలుగుతాం, అంతే తప్ప లేదు. డెవలప్మెంట్ లేనప్పుడు ఎవరైనా ఒకటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గురు గారు, థ్యాంక్ యూ సో మచ్. అన్న నమస్తే అన్న, ఏం పేరు? నా పేరు భరత్ అండి, ఇక్కడ లోకల్ అన్న, నిజాంపేట లోకల్ అన్న. చెప్పండి అన్న. ఏం లేదన్న, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. ఒక ఓటర్గా ఏంటి అక్కడ ఇక్కడ మీరు గమనించినటువంటి అంశాలు, అంటే డెవలప్మెంట్స్ కానీ, రోడ్లు కానీ, అదేవిధంగా డ్రైనేజ్ కానీ, ఏ విధంగా అనిపిస్తుంది? ఫస్ట్ జిహెచ్ఎంసీలోనే కరెక్ట్ చేసి పని చేయమని చెప్పిన. వర్షం పడితే మోరీలు పొంగిపోతున్నాయి, రోడ్డు కరెక్ట్ లేవు, పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు, స్ట్రీట్ లైట్ ఉండవు. ఎలక్షన్ పెట్టిన లాభం ఎందుకు, దేని ఎలక్షన్ పెడుతున్నారు, దేని ప్రకారం మీరు డబ్బులు సంపాదించుకోవడాక లేదా ప్రజల కష్టాలు తీర్చడాక? ఒకసారి వర్షం వచ్చి చూడండి, మా నిజాంపేట కాలనీ వచ్చి చూడండి, కేటీఆర్ కాలనీ చూడండి ఎట్లుంటుందో, ఒక్కొక్క చాలా ఇబ్బంది పడుతున్నారు. సముద్రమే. కొంచెం ముందుకెళ్ళండి, నీకు రోడ్లు చూడండి ఎట్లున్నాయి, కనబడుతుంది అసలుకి 2 feet 3 feet వాటర్ వస్తుంది. ఏ చిన్నపాటి వర్షం కన్నా డస్ట్ అట్లే ఉంటుంది. జిహెచ్ఎంసీ సిబ్బంది కరెక్ట్ పని చేయట్లేదు, వచ్చిన వాళ్ళు ఎంత పని చేస్తారండి. వాళ్ళకి మార్నింగ్ 5:30 నుంచి 5 o'clock వచ్చి మధ్యాహ్నం 2 వరకు వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా. జీతాలు ఉండవు, ప్రజలు పట్టించుకోరు. ఇది చూడండి ఒకసారి, మీరు చూడండి ఎంత చండాలంగా ఉందో. పబ్లిక్ ఎలక్షన్ పెట్టినా కూడా లాస్ అండి, ప్రభుత్వమే లాస్, దీనికి ఏం లేదు. మంచి వచ్చి కమిషనర్ కానీ డిప్యూటీ కమిషనర్ వచ్చి చూసుకోవాలి. ఎలక్షన్ పెడతారండి, ఒక 10 కోట్లు ఖర్చు పెడతాడు, ఆ 10 కోట్లు సంపాదించుకో, 2 సంవత్సరాలు సంపాదించుకోవాలి కదా. మొత్తం ప్రజల మీద పెడుతున్నారండి భారం మొత్తం. ట్యాక్సులు కట్టేది మనం పట్టే ప్రతి రూపాయికి. మంచి పాయింట్ వచ్చింది, ట్యాక్స్ నిజాంపేటలో ట్యాక్స్ కట్టేది మేము ఎక్కువ కడుతున్నామండి. హోల్ హైదరాబాద్ లో మీరు ఫస్ట్ రోడ్ చూడండి ఒకసారి, బాచ్పల్లి చూడండి, మల్లంపేట చూడండి, నిజాంపేట చూడండి, నిజాంపేట ఎక్సైజ్ చూడండి, రోడ్ ఎక్స్చేంజ్ ఉండదు, కరెక్ట్గా ట్రాఫిక్ జంక్షన్స్ ఉండవు, ట్రాఫిక్ పోల్ పనిచేయరు. ఇంకో 10 నిమిషాలు చేసి ట్రాఫిక్ ఉంటుంది, అర్థమవుతుంది మీకు. చూడండి ఒకసారి, ఇది ఒక త్రిశంకు స్వర్గంలాగా ఉంటుంది, బయట పడడం చాలా కష్టం. లేదండి, ఇక్కడ నుంచి మీరు నిజాంపేట ఎక్సైజ్ జస్ట్ 3 కిలోమీటర్, మాకు 1.5 hour పడుతుంది. 3 కిలోమీటర్ ఎవరండి అడగండి, 1 hour 1.5 hour, వర్షం పడితే 2 hours కూడా పడుతుంది. ఎవరు ఉంటాయి ఇక్కడ. సో మరి పరిస్థితులు ఎలా ఉన్నాయి? మరి గతంలో బీఆర్ఎస్ చూశారు, ఇప్పుడు కాంగ్రెస్ చూస్తున్నారు, మరి ఏంటి? ఇవి పార్టీ సమస్య కాదన్న, ప్రజలు సేవ చేయాలి. పార్టీ సంబంధం కాదు, టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కాదు. ప్రజల సమస్య ఏంది, ప్రజల సమస్య తీర్చాలి. కానీ మనం ఓట్లు వేస్తున్నాం కదా, వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళని నమ్ముతున్నాం కదా, మరి నమ్మకం ఎలా అనిపిస్తుంది? నమ్ముతాము, ఫస్ట్ అయ్యా అంటే తర్వాత గొంతుకు వస్తారు ఎవరైనా అంతే. నీకు చిన్న ఇంటికి పని వచ్చినా పని చేసి పెట్టరు, ఒక కమిషనర్ ఒక ఆఫీస్కి వెళ్తే పనులు కావు, చేస్తాం పంపిస్తారు. అది. సో మరి నేను అంటే ఓటర్గా నీకు చెప్పన్నా, అలాగే నువ్వు ఓటేస్తావు కాబట్టి ఏమనిపిస్తుంది, ఎవరు బెటర్ అనిపిస్తుంది నీకు? ముగ్గురు ఇట్లా అంటే మాకు ఒకటే అన్నా, నాకు ఎవరు బాగా చేస్తే, ఎవరు ఫార్వర్డ్ ముందుకుంటే నేను ఉన్నా అంటే వాళ్ళకి ఓటేసి గెలిపిస్తాను, అంతే. ఇట్స్ నాట్ ఏ కాంగ్రెస్, ఇట్స్ నాట్ ఏ బీజేపీ, అదర్ పార్టీస్ ఆల్సో. మాకు ఫస్ట్ పబ్లిక్ సొల్యూషన్ చూసుకోండి ఎంత ఉందో. ఈ రోడ్ చూసుకోండి, ఆ ట్రాఫిక్ చూసుకోండి. మీ బాబు కెమెరామెన్ ఒకసారి పెట్టమ్మా, ఇంకా చెప్పండి ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో. అది ప్రజల సమస్య తీర్చమని చెప్పండి ఏ నాయకుడు. మరి రోడ్లు చిన్నగా ఉన్నాయి కదా, ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తే ట్రాఫిక్ కంట్రోల్ అవుతుందా? ఈ డబ్బాని 5 సార్లు, ఈ టీ పాయింట్ 5 సార్లు కూలగొట్టారు. ఎందుకు కూలగొట్టారు? ఎక్సైజ్ కోసం. ఇంత జరిగిందా? అక్కడే ఉంది రోడ్డు, ఆ రోడ్ అక్కడ ఉంది, మేము ఆ డబ్బా ఇక్కడ ఉంది, అక్కడ జరిగిందా? ఇది ఎక్స్చేంజ్ చేయాలన్నా కూడా 1,000 కోట్లు అవుతాయి. ట్రాన్స్ఫర్ తీయాలి, పోల్స్ తీయాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఇది ఇదే పని కాదు. నిజాంపేట మున్సిపాలిటీకి ఒక 2,500 కోట్లు పెడితే బాగుపడుతుంది. ఇది
2,500 కోట్లు అవుతుంది. 2,500 కోట్లు పెడితే బాగుపడుతుంది. చిన్న విషయం కాదు. కాదు, మీకు అండర్ గ్రౌండింగ్ కావాలి, రోడ్లు కావాలి, లైటింగ్ కావాలి, వాటర్ అన్ని కావాలి. 2,500 కోట్లు అయితే బాగుపడుతుంది. కానీ మరి ఇప్పుడు ఎలాగ ఓట్లాడడానికి వస్తారుగా, మరి ఏంటి మీ సమాధానం ఎలా ఉండబోతుంది? నథింగ్, ఎవరికి ఏం ఓటు. అంతే. ఈ పెద్ద కాన్స్టిట్యూన్సీ అన్న, షేలింగంపల్లి పెద్ద కాన్స్టిట్యూన్సీ, కుత్కులపూర్ కాన్స్టిట్యూన్సీ, మల్కాజ్ పెద్ద కాన్స్టిట్యూన్సీ. అక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది, మీకు మా డెవలప్మెంట్ చూడండి ఒకసారి. సో మరి ఎస్ఐఆర్ గురించి ఏం మాట్లాడతారు? ఎస్ఆర్ నిల్లన్న ఇప్పుడు ఏంటంటే ప్రజలకి పథకాలు ఏమున్నాయో దాన్ని మర్చిపోవాలి, దీని గురించి పెట్టుకోవాలి. అది నథింగ్ ఈజ్ డైవర్షన్. ఇప్పుడు ఎలక్షన్ పెడతా 2 months లో దేనికి పెడతాడు? 2 లక్షల ఓట్లు పోయినాయి ఇక్కడ, మళ్ళీ అప్లికేషన్ పెట్టుకో అవుతాయా? ఇవన్నీ ఏమంటారు, వేస్ట్ పాలిటిక్స్, ఇవన్నీ టైం వేస్ట్.